గోవింద నామస్మరణతో నిరసన తెలిపిన జన సైనికులు. పొంగనూరు పట్టణంలో కోనేరు వద్ద వెలిసిండు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో జన సైనికులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత యాత్రకు గాను సంఘీభావం తెలుపుతూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయిబాబా ఆలయం వరకు గోవింద నామస్మరణతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్న రాయల్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారు చేపట్టిన ప్రాయశ్చిత యాత్రకు సంఘీభావాన్ని తెలుపుతూ పొంగనూరు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామికి అభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. తిరుమలలో లడ్డూ కల్తీ చేసి అపవిత్రం చేశారని, వారిని కలియుగ దైవం తప్పక శిక్షించడం తప్పదని అన్నారు. కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ శ్రీనివాసులు, కోల సోమశేఖర్, రోంపచర్ల శివ, బీసీ సంఘం నాయకులు కృష్ణమూర్తి, గంపల గంగరాజు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. సర్వే జన సుఖినో భవంతు. మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలో మేము పూజ నిర్వహించి పొంగనూరు నియోజకవర్గం ద్వారా ఆయనకు సంఘీభావంతో సపోర్ట్ చేస్తున్నాము. ఏదైతే తిరుమల ప్రసాదంలో నెయ్యి కలిపిన ఆ నెయ్యిలో ఉన్న జంతువుల కొవ్వును కలిపి ప్రతి ప్రసాదాన్ని, ఆ ప్రసాదాల్లో కలుషితం చేసిన ప్రసాదాన్ని ప్రపంచమంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరూ దాన్ని ఆరగించి తిరుమల పవిత్రతను చెడగొట్టినారు. సో అందుకోసము మా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీక్ష ఏమంటే, అపవిత్రం చేసిన మా కళ్యాణ వెంకటేశ్వర స్వామిని శుద్ధి చేసుకోవాలనే ఉద్దేశం. సో మన సనాతన భావాలు, సనాతన ధర్మము చెప్పేది, హిందూ ధర్మం ఏం చెప్తుంది అంటే, ఎక్కడ అపవిత్రం జరిగిందో అక్కడ పవిత్రంగా మనము శుద్ధి కార్యక్రమాలు చేసుకొని దీక్షతో చేసేదానివల్ల కళ్యాణ వెంకటేశ్వర స్వామి కృపకు మనము పాత్రులయ్యి ఆయనని శుద్ధి చేసుకోవడం వల్ల ఆయన ఆశీర్వాదము అఖండ ప్రజానీకానికి కలిగి ఏదైతే జరిగిందో తప్పు వాటిని మేము కడుక్కోవాలనే ఉద్దేశంతో ఈ దీక్ష చేస్తున్న మా పవన్ కళ్యాణ్ గారికి సపోర్టుగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మేము దీక్ష చేస్తున్నాము. అలాగే రేపు జరగబోయే అలిపిరిలో మా జనసేన నాయకులు, హిందువులు, హిందూ ధార్మిక సంస్థలు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలబడతాము. అదేవిధంగా భారతదేశంలో సనాతన ధర్మ పరిరక్షణ సమితి నేషనల్ వైజ్ ఒక కమిటీని సిఫార్సు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మోడీ గారికి కూడా మేము ఇందు మూలంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నమో వెంకటేశాయ. సర్వే జన సుఖినో భవంతు. ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అపవిత్రమైన సాంప్రదాయాలను ఖండిస్తూ ఈరోజు మా అధినాయకుడు శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా పొంగనూరు నియోజకవర్గం నుంచి మేము కూడా
ఈరోజు పొద్దున 6 గంటలకి శుక్రవారం రోజున కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయించి తద్వారా ప్రసాదాలు పంపిణీ చేసి మేము సైతం పవన్ కళ్యాణ్ గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా తిరుమల తిరుపతి దేవస్థాన అపవిత్రకు రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి వారైనా కూడా ఇలాంటి తప్పు చేస్తే కఠిన శిక్షలు, కఠిన చర్యలు తీసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దీక్ష చేపట్టారు. ఎంతో మంది ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూని మనం ఇంటికి తెచ్చుకుంటే ఆ లడ్డూకి కూడా పూజ చేసి ఇంట్లో తినే సాంప్రదాయంలో ఉన్నాం మనము. అలాంటి లడ్డూని కలిసి చేసేదే కాకుండా అయోధ్య లాంటి దేవాలయంలో సుమారు 1,00,000 పైన లడ్డూల్ని ఆ రోజు పంపిణీ చేసి దేశవ్యాప్తంగా దేశాన్ని అపవిత్రం చేసిన దౌర్భాగ్య స్థితిలో అప్పటి పాలకులు ఉన్నారు. దీనిపైన ఎంక్వైరీ జరుగుతోంది. దోషులను త్వరలో శిక్షించే విధంగా శిక్షిస్తాము. ఆల్రెడీ గత ప్రభుత్వాన్ని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా హతపాతాళానికి తొక్కిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కూటమి ప్రభుత్వం సనాతన ధర్మ రక్షణ కొరకు పోరాడుతుందనేసి మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాము. అలానే రాబో రోజుల్లో దేవుడి దగ్గరకు వచ్చి పిచ్చి ఆటలు ఆడే వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. ఆ వెంకటేశ్వర స్వామిని కాపాడుకునే బాధ్యత మా కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈరోజు అదేవిధంగా సిద్ధాంతాల్లో కూడా కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావనలు అనేది, రాజకీయం అనేది మా జనసేన పార్టీ సిద్ధాంతాలు. ఇప్పుడు కొంతమంది వెర్రి చేష్టలు, వెర్రి మాటలు మాట్లాడుతున్నారు. వారందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మాకు కులాలను రెచ్చగొట్టేది కానీ కులాలను విభజించే రాజకీయం చేయాలన్న ఆలోచన మాకు లేనే లేదు. 5 సంవత్సరాల్లో మీరు దేవాలయాలపైన జరిగిన దాడులు ఇప్పటి వరకు ఏం జరిగిందో మేము పొంగనూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున, కూటమి అభ్యర్థుల తరఫున మేము ప్రశ్నిస్తున్నాము. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు జరిగిన గొడవలకు కారకులు ఎవరో నిరూపించగలరా? సరే, ఈ రోజు మీరు తప్పు చేయలేదు అంటున్నారు కదా, ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేస్తే మీరు దానికి వేరే విధంగా దీన్ని మేము చేయలేదు, మేము జరగలేదు అనేసి అంటున్నారు? ఆ రోజు పాలక మండలిలో మీరు కాదా ఉండింది? ఈ ద్వారా మేము పొంగనూరు నియోజకవర్గం నుంచి గత ప్రభుత్వ పాలకులను, టీటీడీ పాలకులను మేము ప్రశ్నిస్తున్నాం. జై హింద్, జై జనసేన, జై భారత్, జై హిందూ.